బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలలో ముందస్తు అడ్మిషన్లు చేస్తూ రేపు సంవత్సరం ఫీజు ఇప్పుడే రిజర్వేషన్ కట్టించుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నేలం రాజశేఖర రెడ్డి భవనం నందు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో శ్రీ చైతన్య నారాయణ భాష్యం కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇప్పటి నుంచే రేపు వచ్చే సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 5,000 రూపాయల రిజర్వేషన్ డబ్బులు వసూలు చేస్తూ పుస్తకాలు కొనుక్కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రారంభ సమయానికి ఇంకా 4-5 నెలలు గడువున్నప్పటికీ ఫిబ్రవరి మాసం నుంచే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పుస్తకాలు కొనుగోలు చేయాలని కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలను జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో పుస్తకాలను ఇళ్లకు పంపిస్తామని కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మాఫియాలా చేస్తున్నారని ఆరోపించారు. పుస్తకాలు విద్యా సంస్థలలో అమ్మితే జిల్లా విద్యాశాఖ అధికారులు వాటిని పట్టుకుని విద్యా సంస్థలకు ఫైన్లు వేస్తూ సీజ్ చేస్తున్నారని, ఇలా ఆన్లైన్ ద్వారా ఇళ్లకు పంపితే ఎవరూ ఏమీ చేయలేరనే పద్ధతుల్లో కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఒక మాఫియాను అనంతపురంలో తెరలేపారు. జిల్లా డీఈఓ దీనిపై స్పందించి తక్షణమే విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం నగరంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు స్థానిక నీలం రాజశేఖర రెడ్డి భవన్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే శ్రీ చైతన్య నారాయణ భాష్యం కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ముందస్తుగా ఇప్పుడే రిజర్వేషన్ ఫీజు వసూలు చేస్తూ పుస్తకాలు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ముందస్తు అడ్మిషన్ కూడా చేయడం జరుగుతోంది. దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మాఫియా లాగా ఏదైతే జొమాటో, స్విగ్గీ, మరి ఫ్లిప్కార్ట్ లాగా మరి పార్సిల్ ఆన్లైన్ లో మనం పెట్టుకుంటే ఇంటికి ఎలా అయితే వస్తాయో మరి పుస్తకాలను కూడా మీకు ఆన్లైన్ ద్వారా ఇంటికి పంపిస్తామని చెప్పి మరి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి విద్యార్థి సంఘాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఆందోళన చేస్తూ వాటిని సీజ్ చేపించి అదేవిధంగా ఫైన్ వేస్తున్నటువంటి రూపంలో ఈ మాఫియా నుంచి విద్యా సంస్థలు తేరుకోవాలా, ఫైన్ల నుంచి తప్పించుకోవాలా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి వాటిని చెరిమివేయాలనేటువంటి పద్ధతుల్లో ఆన్లైన్ ద్వారా ఇంటికి పంపిస్తే ఎవరు పట్టుకోలేరనేటువంటి ఒక భ్రమతో విద్యా సంస్థల యాజమాన్యులు ఒక కొత్త మాఫియాకి తెరలేపారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా విద్యా సంస్థల యాజమాన్యం ఇలాంటి ఆన్లైన్ రూపంలో పుస్తకాలు ఇంటి ద్వారా పంపితే మేము ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఇళ్ల వద్దనే ఉండి కావాల్సిన మీ ఆగడాలను ఎండగడతాం. జిల్లా విద్యాశాఖ అధికారులు మీకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇలాంటి సంఘటనలపైన కొత్త పద్ధతులు అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులపైన మీరు స్పందించాలా, వాటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ అక్రమ పద్ధతుల్లో రిజర్వేషన్ ఫీజు